సద్గురుదేవుడు చెప్పిన పరసంఖ్య చదివారు మహాత్ములు. ప్రేమ ఉంటేనే సంతులు అవుతారని చెప్పారు. అలాగే ప్రేమ ఉండేటప్పుడే నది ప్రశాంతంగా చల్లదనాన్ని ఇస్తుంది అని చెప్పారు. అదే ప్రళయం పాపం వస్తే అది తుఫాను వరదగా మారుతుందని తెలియజేసే సాధన పురుషులారా. అలాగే సముద్రం కూడా ప్రేమ ఉంటేనే ప్రశాంతంగా మానవుడికి హాని లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని ఇస్తుంది. అదే తనకి ఆ పాపం ఉంటే మొత్తం ప్రపంచాన్ని నాశనం చేసే శక్తి ఉందని చెప్పారు. అంటే మనిషి యొక్క హృదయంలో ప్రేమ అనేది నిత్యం ఉంటే తన చుట్టుపక్కల కూడా ప్రశాంతంగా తను ఉండగలుగుతాడు, ఎదుటి వారిని కూడా ఉంచగలుగుతాడు సదాపురుషుడు. అటువంటి ప్రశాంతతని మనకి ఈరోజు సద్గురుదేవులు కల్పించారు. మనం ఎక్కడెక్కడ తిరిగినా సరే సద్గురు పాదాల చెంత చేరాం కాబట్టి ఈరోజు సంతుల యొక్క భాగ్యము చాలా మనకి దొరికింది సదాపురుషులారా. ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చారు. మనం ఎన్ని ఉన్నా సరే మనసుకి ఏదో ఒక కోరిక ఉండిపోతుంది, ఆశ ఉండిపోతుంది. కానీ ఆశలన్నీ మనకి ఇక్కడ నిర్మూలన చేసి నీ యొక్క స్వరూపాన్ని నువ్వు తెలుసుకో. అంతటా ఉన్న స్వరూపాన్ని ఈరోజు నువ్వు చూడగలుగుతున్నావు. పరమాత్మ స్వరూపమై నీవు ఉన్నావు, పరమాత్మ అంశమై ఉన్నావు. అతని నుండి విడివచ్చావు, మళ్ళీ నువ్వు అతనిలోనే ఐక్యం అవ్వాలి. అటువంటి స్వరూపాన్ని పొందమని చెప్పారు. అలాగే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు, నయనం చందం చస్రామి నయనం దహత పాపం నచయనం కాదని నచోచి మారుత. అర్జున, నా యొక్క ఈ స్వరూపము కత్తికి ఖండింపబడదు, అగ్నికి దహింపబడదు, నీటికి తడవబడదు, గాలికి ఎగురబడదు. అటువంటి స్వరూపాన్ని నీకు తెలియజేస్తున్నాను, గాంచమని తెలియజేశారు. అలాగే సద్గురుదేవులు కూడా మనకి ఆ స్వరూపాన్ని తెలియజేశారు. అంతటా ఉన్న ఈ స్వరూపం నిశ్చలంగా ఉంటాడు. మానవ ప్రతి జీవి కూడా చెలిస్తూ ఉంటుంది, కానీ పరమాత్మ నిశ్చలంగా అలా చూస్తూ ఉంటాడు. మనం ఏది చేసినా చూస్తూ ఉంటాడు. చెడు చేసినా మంచి చేసినా సరే అతను అలాగా సాక్షిభూతుడిగా చూస్తూ ఉంటాడు. అటువంటి సాక్షిభూతుడిని ఈరోజు గాంచాము. మన యొక్క కర్మానుసారము కర్మఫలాలను మనం అనుభవిస్తాము. దానిని నిత్యం కూడా ఆనందంతో అనుభవించాలి. భగవంతుని యొక్క స్మరణతో సాధన పురుషులు అటువంటి భావనలు ఈరోజు మనం కలిగినందుకు భాగ్యవంతులు. ఈ దాసాలు ఎప్పుడు అదే భావంలో ఉండేటట్టు ఆశీర్వదించండి. సాధన పురుషుల ప్రేమతో చెప్పండి. దాన్ని